యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. హల్లెలూయా. ప్రభా, వాక్కుని బట్టి నీకు స్తోత్రాలు నాయన, వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్కు వింటున్నప్పుడు అనేక మంది నాయన నీకు స్తోత్రం ప్రభా. ఏ వాక్కులో ఉన్న మర్మం గ్రహించి నీ రక్షణలోకి వచ్చుదురుగాక అని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డకు తండ్రి, మరి ముఖ్యంగా సేవకుల కొరకు, వారి పిల్లల కొరకు, సేవకురాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. మా దేశం కొరకు, రాజ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. మీ డిసెంబర్ నెలలో మేము అడుగుపెట్టినాము అయ్యా. నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి లోక సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా క్రిస్మస్ జరుపుకోవడానికి కృప చూపమని ఈ వాక్కుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ రక్షణ లేని బిడ్డలందరికీ ఈ సంవత్సరంలో రక్షణ దయచేయమని, ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ముట్టి స్వస్థపరచమని, గర్భం లేని బిడ్డల గర్భం తెరవమని, ఈరోజంతా నీ సన్నిధి కంచె కాపుదల, నీ దేవదూతలు మాకు తోడుగా ఉంచమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి నీ కొరకై వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.